ఎవరు డైలాగ్ చెప్తే థియేటర్లు వణుకుతాయో, ఎవరు స్టెప్పులు వేస్తే థియేటర్లు ఎరుపెక్కుతాయో, ఎవరు సినిమా వస్తే అభిమానులు పాలాభిషేకం చేస్తారో ఆయనే కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలయాస్ మెగాస్టార్ చిరంజీవి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1974 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు మొట్టమొదటి కుమారుడు మన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అలయాస్ మెగాస్టార్ చిరంజీవి. వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. వాళ్ళ నాన్న పోలీస్ అవడంతో డ్యూటీలు మార్చేవాళ్ళు. గురుజాల, బాపట్ల, మంగళగిరి ఇలా చాలా చోట్ల తిరిగేవాళ్ళు. చిరంజీవి గారు చదువుకున్న టైంలోనే ఎన్సీసీ అకాడమీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. 1976 చెన్నైకి వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. తర్వాత యాక్టింగ్ బాగా నేర్చుకుని 1978 అంటే 2 years తర్వాత తన మొదటి సినిమా పునాదిరాలతో తన కెరియర్ స్టార్ట్ చేశారు. సినిమా కన్నా ముందు పణం ఖరీదు ముందు విడుదలైంది. తర్వాత నిర్మాత జయకృష్ణ ద్వారా ఫస్ట్ శాలరీ అందుకున్నాడు 1116. అప్పట్లో ఇది 1 కోటితో సమానం. తర్వాత వచ్చిన ఊరి పాండవుల చిత్రం చిరంజీవి గారికి గుర్తింపు వచ్చింది. తర్వాత తాయారమ్మ బంగారమ్మ చిత్రంలో చిన్న రోల్ చేసి మంచి ఇంపాక్ట్ తెచ్చుకున్నారు. 10 రోజుల తర్వాత కమల్ హాసన్ గారితో నటించే అవకాశం వచ్చింది. కె బాలచందర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇది కథ కథ సినిమాలో నెగిటివ్ రోల్ చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా మోసగాడు, రాణా కాసులు రంగమ్మ, 47 రోజులు, న్యాయం కావాలి ఎన్నో సినిమాలో చిన్న చిన్న రోల్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్ చేస్తున్న చిరంజీవి గారు ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. మంచి కలెక్షన్ రాబట్టి ఆ సినిమా చిరంజీవి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1982లో కోడి రామకృష్ణ గారి డైరెక్షన్ లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా తీసి మళ్ళీ హీరోగా అవతారం ఎత్తాడు. తర్వాత కె విశ్వనాథం గారి డైరెక్షన్ లో వచ్చిన శుభలేఖ మంచి హిట్ అందుకున్నారు. సినిమాలో ఆయన యాక్టింగ్ కి ఉత్తమ నటుడు తెలుగు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. 1984లో దొంగ, హీరో, ఛాలెంజ్, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు లాంటి యాక్షన్స్ మూవీస్ తీసి మంచి హిట్స్ అందుకున్నాడు చిరంజీవి గారు. 1990లో అశ్విని దత్ గారి నిర్మాణంలో కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమా చిరంజీవి గారి కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అది వచ్చింది భయ్య, తెలుగులో ఉన్న రికార్డ్స్ అన్ని లేచిపోయాయి ఆ సినిమా దెబ్బకి. అది ఇంద్ర. 2002లో వచ్చిన ఇంద్ర తెలుగులో రికార్డ్స్ అన్ని తిరగరాసింది. ఈ సినిమాలో ఉత్తమ నటుడుగా 5వ సారి మన నంది పురస్కారం అయితే అందుకున్నాడు మన చిరంజీవి గారికి. పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండడంతో 2000లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తీసి మళ్ళీ 10 ఏళ్ల వరకు సినిమా వైపే చూడలేదు. 2007 తర్వాత అసలు సినిమాలను కనిపించిన మన చిరంజీవి గారు ఏదో బ్రూస్ లీ సినిమాలో చిన్న చిన్న రోల్స్ అయితే చేశారు. ఇలా పాలిటిక్స్ కెరియర్ అంతంత మాత్రం సాగడంతో మళ్ళీ కథలు వినడం స్టార్ట్ చేశాడు. 150 చిత్రం కాబట్టి మంచి కథ కోసం ఎదురు చూశాడు. అప్పుడు వివి వినాయక్ గారు వెళ్లి కథ చెప్పడంతో అది నచ్చి 2017లో మళ్ళీ 10 years తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు 1000 కళతో ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడే రిలీజ్ అయింది జనవరి 11న ఖైదీ నంబర్ 150. సినిమా హిందీ రీమేక్ అయినప్పటికీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. తర్వాత వరుసగా సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య అలా ఎన్నో సినిమాలు చేసి మంచి హిట్లు అందుకున్నాడు. చిరంజీవి గారి సినిమాలో మీకు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.